పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతోంది. చేసిన పాపం ఊరికే పోదు, ఇక నరకమే అనే వార్త సంచలనాత్మకంగా ఉంది. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ 4 దేశాలుగా విడిపోతుందని అధికారికంగా అయితే ఎలాంటి ధృవీకరణ లేకపోయినా వార్తలు మాత్రం ఇబ్బడిముబ్బడిగా వినిపిస్తున్నాయి. అయితే బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో తిరుగుబాట్లు, భద్రతా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు పెరగడం వల్ల ఆ దేశంపై ఒత్తిడి పెరుగుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. నిజంగానే పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతోందా? దేశంలో అంతర్గత సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతోందా? ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ ప్రస్తుతం ఒకేసారి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్లో వేర్పాటువాదుల దాడులు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తాలిబాన్ అనుబంధ ఉగ్రవాదుల దాడులు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అసంతృప్తి, అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు దేశాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. బలూచిస్తాన్లో చైనా పెట్టుబడులు, గనుల ప్రాజెక్టులపై తరచూ దాడులు జరగడంతో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కీలక ప్రాజెక్టులు కూడా ప్రభావితమవుతున్నాయని అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. ఇదే సమయంలో భారత్తో నీటి ఒప్పందం, సరిహద్దు ఉద్రిక్తతలు కూడా ఇస్లామాబాద్కు మరో తలనొప్పిగా మారాయి. సింధు జలాల ఒప్పందంపై ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే ఈ పరిస్థితుల కారణంగా పాకిస్తాన్ ఇప్పటికే 4 ముక్కలవుతోందని లేదా త్వరలో విడిపోతుందని చెప్పే వాదనలకు అధికారిక ఆధారాలు మాత్రం లేవు. ప్రస్తుతం ఇవి భద్రత, రాజకీయ, ఆర్థిక సంక్షోభాలుగా మాత్రమే కనిపిస్తున్నాయి. మరి ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.